వివేక హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి రంగన్న, పులివెందులకు చెందినటువంటి రంగన్న వాచ్మెన్ నిన్న సాయంత్రం 6:43 వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్నను చంపి ఆ నిందితును పోలీసులు ప్రభుత్వంపై మోపాలని చూస్తున్నారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక చనిపోయిన రోజు గుండెపోటు అని నమ్మించి మోసం చేశారు. మరోసారి రంగన్నను చంపింది ప్రభుత్వమేనంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీటెక్ రవి వైసీపీ నాయకులపై మండిపడ్డారు. పోలీసులు కొట్టి హింసించారని రంగన్న భార్య సుశీలమ్మ గతంలో చెప్పిన మాటలను సాక్షి మీడియాలో ప్రసారం చేస్తున్నారని రవి ఆరోపించారు. వివేక హత్య కేసులో సాక్షులుగా ఉన్న అందరూ ఒక్కొక్కరు మృతి చెందడంపై అనేక అనుమానాలున్నాయి. వాటిపై దృష్టి సారించి నిగ్గు తేల్చాలని బీటెక్ రవి ప్రభుత్వాన్ని కోరారు. తీసుకుపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రంలో ప్రధాన సాక్షి అయినటువంటి రంగన్న గారు తర్వాత నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే, నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి తీసుకోండి అంటే దాదాపు మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకుపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన చనిపోవడం జరిగింది. ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈరోజు సాక్షి ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు, పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్ట్రోలింగ్ అంతా వేస్తున్నారు. ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము, మేము ఎందుకు ఇంత తపన పడుతున్నామంటే, ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం. మీ కళ్ళబొల్లి మాటలు విని హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకునే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు. లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసేది మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలన్నీ తుడిచినారు. పులివెందుల ప్రజలు చూస్తుండగానే మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలంతా అవినాష్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది. మా శ్రీనివాస్ రెడ్డిది ఏం జరిగిందో మీకు తెలుసు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. దానికి ఏమేమో చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో మేనేజ్ చేసుకున్నారు. తర్వాత కోవిడ్ గంగాధర్ రెడ్డిది ఏంది ఇష్యూ, దొంలా దగ్గర దేవిరెడ్డి శంకరెడ్డి వేరే వస్తుంది. ఆ వేరేస్ దగ్గరికి వచ్చి తర్వాత నీకు ఇంత 10 కోట్లు ఇచ్చాము నువ్వు ఒప్పుకోమని చెప్పినారు అతన్ని. ఆ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగన్న గారు తర్వాత నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే, నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబ్లోకి వెళ్ళిపోయింది.